నందమూరి బాలకృష్ణ సినీ కెరియర్లో 1986వ సంవత్సరం ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పొచ్చు. ఆ ఏడాది ఆయన నటించిన 7 సినిమాల్లో 6 చిత్రాలు వరుసగా విజయకేతనం ఎగురవేసి అరుదైన డబుల్ హ్యాట్రిక్ను నమోదు చేశాయి. ఫిబ్రవరిలో వచ్చిన ముద్దుల కృష్ణయ్యతో మొదలైన ఈ విజయయాత్ర సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడి మీదుగా అపూర్వ సహోదరులు వరకు దిగ్విజయంగా సాగింది. ముఖ్యంగా ఈ చిత్రాలతో బాలయ్యకు మాస్, క్లాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్లో తిరుగులేని స్టార్డమ్ లభించింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక స్టోరీలోకి వెళ్తే, తెలుగు సినీ యామనికపై నందమూరి బాలకృష్ణ అంటే ఒక పౌరుషం, ఒక గంభీరమైన నడక, అంతకు మించిన మాస్ ఫాలోయింగ్ ఆయన సొంతం. అయితే ఆయన్ని ఒక సామాన్య హీరో స్థాయి నుండి తిరుగులేని స్టార్ హీరోగా నిలబెట్టిన ఏడాది మాత్రం 1986 అనే చెప్పాలి. ఆ ఏడాది బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ మామూలుది కాదు. వరుస విజయాలతో ఆయన అందుకున్న డబుల్ హ్యాట్రిక్ రికార్డు నేటి తరం హీరోలకు కూడా ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఆ సంవత్సరం ప్రారంభంలో నిప్పు లాంటి మనిషి నిరాశపరిచినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఒకదానికి మించి మరొకటి విజయకేతనం ఎగురవేయడం, బాలయ్య విజయయాత్ర ఫిబ్రవరిలో విడుదలైన ముద్దుల కృష్ణయ్యతో మొదలైంది. ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా షిఫ్ట్లతో సహా 175 రోజుల పాటు ఆడి ఒక సూపర్ హిట్గా నిలిచింది. వెంటనే ఏప్రిల్లో వచ్చిన సీతారామ కళ్యాణం బాలయ్య తనలోని క్లాస్ యాంగిల్ని కూడా ఆవిష్కరించారు. రోజుకు 5 ఆటలతో ప్రదర్శితమై స్టేట్ రికార్డు సృష్టించిన ఈ సినిమాతో ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆ వేడి చల్లారకముందే జూలైలో వచ్చిన అనసూయమ్మ గారి అల్లుడు చిత్రంతో బాలయ్య ఫస్ట్ హ్యాట్రిక్ పూర్తి చేయడమే కాకుండా జంట నగరాల్లోని ప్రధాన కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డులకు చిరునామాగా మారారు. ఈ విజయోత్సాహం అక్కడితో ఆగలేదు. ఆగస్టులో దేశోద్ధారకుడు, సెప్టెంబర్లో కలియుగ కృష్ణుడు వరుసగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ 2 చిత్రాలు కమర్షియల్గా భారీ విజయాలను అందుకోవడంతో బాలయ్య క్రేజ్ ఆకాశాన్నంటింది. ఇక అదే ఏడాది చివరిలో అక్టోబర్లో విడుదలైన అపూర్వ సహోదరులు చిత్రంతో బాలయ్య తొలిసారి డబుల్ రోల్లో నటించి మెప్పించారు. కేవలం 4 వారాల్లోనే బడ్జెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ను రికవరీ చేసిన ఈ సినిమా అప్పటి టాప్ స్టార్ల పోటీని తట్టుకొని మరీ బాక్సాఫీస్ వద్ద నిలబడింది. ఆ ఏడాది ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ ఇలా 3 ప్రాంతాల్లోనూ బాలయ్య సినిమాలు 100 రోజులు ఆడడం ఒక అరుదైన ఘనత. మొత్తంగా చూస్తే 1986వ సంవత్సరం బాలకృష్ణను ఒక సంపూర్ణమైన మాస్, క్లాస్, ఫ్యామిలీ హీరోగా నిలబెట్టింది. 7 సినిమాలు విడుదలైతే అందులో 6 సినిమాలు వరుసగా విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ నమోదు చేయడం అనేది బాలయ్య కెరియర్లోనే కాకుండా టాలీవుడ్ చరిత్రలోనే ఒక సాటిలేని రికార్డుగా నిలిచిపోయింది. ఆ ఏడాది సాధించిన విజయాలే ఆయన్ని తర్వాతి కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్గా మారడానికి బలమైన పునాది వేసింది. తెలుగు సినీ యామనికపై నందమూరి బాలకృష్ణ అంటే ఒక పౌరుషం, ఒక గంభీరమైన నడక, అంతకు మించిన మాస్ ఫాలోయింగ్ ఆయన సొంతం. అయితే ఆయన్ని ఒక సామాన్య హీరో స్థాయి నుండి తిరుగులేని స్టార్ హీరోగా నిలబెట్టిన ఏడాది మాత్రం 1986 అనే చెప్పాలి. ఆ ఏడాది బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ మామూలుది కాదు. వరుస విజయాలతో ఆయన అందుకున్న డబుల్ హ్యాట్రిక్ రికార్డు నేటి తరం హీరోలకు కూడా ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఆ సంవత్సరం ప్రారంభంలో నిప్పు లాంటి మనిషి నిరాశపరిచినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఒకదానికి మించి మరొకటి విజయకేతనం ఎగురవేయడం, బాలయ్య విజయయాత్ర ఫిబ్రవరిలో విడుదలైన ముద్దుల కృష్ణయ్యతో మొదలైంది. ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా షిఫ్ట్లతో సహా 175 రోజుల పాటు ఆడి ఒక సూపర్ హిట్గా నిలిచింది. వెంటనే ఏప్రిల్లో వచ్చిన సీతారామ కళ్యాణం బాలయ్య తనలోని క్లాస్ యాంగిల్ని కూడా ఆవిష్కరించారు. రోజుకు 5 ఆటలతో ప్రదర్శితమై స్టేట్ రికార్డు సృష్టించిన ఈ సినిమాతో ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆ వేడి చల్లారకముందే జూలైలో వచ్చిన అనసూయమ్మ గారి అల్లుడు చిత్రంతో బాలయ్య ఫస్ట్ హ్యాట్రిక్ పూర్తి చేయడమే కాకుండా జంట నగరాల్లోని ప్రధాన కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డులకు చిరునామాగా మారారు. ఈ విజయోత్సాహం అక్కడితో ఆగలేదు. ఆగస్టులో దేశోద్ధారకుడు, సెప్టెంబర్లో కలియుగ కృష్ణుడు వరుసగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ 2 చిత్రాలు కమర్షియల్గా భారీ విజయాలను అందుకోవడంతో బాలయ్య క్రేజ్ ఆకాశాన్నంటింది. ఇక అదే ఏడాది చివరిలో అక్టోబర్లో విడుదలైన అపూర్వ సహోదరులు చిత్రంతో బాలయ్య తొలిసారి డబుల్ రోల్లో నటించి మెప్పించారు. కేవలం 4 వారాల్లోనే బడ్జెట్ ప్రీ రిలీజ్ బిజినెస్ను రికవరీ చేసిన ఈ సినిమా అప్పటి టాప్ స్టార్ల పోటీని తట్టుకొని మరీ బాక్సాఫీస్ వద్ద నిలబడింది. ఆ ఏడాది ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్ ఇలా 3 ప్రాంతాల్లోనూ బాలయ్య సినిమాలు 100 రోజులు ఆడడం ఒక అరుదైన ఘనత. మొత్తంగా చూస్తే 1986వ సంవత్సరం బాలకృష్ణను ఒక సంపూర్ణమైన మాస్, క్లాస్, ఫ్యామిలీ హీరోగా నిలబెట్టింది. 7 సినిమాలు విడుదలైతే అందులో 6 సినిమాలు వరుసగా విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ నమోదు చేయడం అనేది బాలయ్య కెరియర్లోనే కాకుండా టాలీవుడ్ చరిత్రలోనే ఒక సాటిలేని రికార్డుగా నిలిచిపోయింది. ఆ ఏడాది సాధించిన విజయాలే ఆయన్ని తర్వాతి కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్గా మారడానికి బలమైన పునాది వేసింది. జై బాలయ్య.